హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. దేవీ నవరాత్రులు అందరూ బాగా చేసుకుంటున్నారండి. 4వ రోజు సాయంత్రం ముగ్గులు పెట్టానండి. ఎందుకంటే ఉదయం భవానీలు వస్తారు. 5వ రోజు భవానీలకి అల్పాహారం పెడుతున్నాము. కన్య భవానీలకి అనమాట. 15 మంది వస్తున్నారు. ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయడం. ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. కానీ 5వ రోజు వర్షం అండి. భవానీలు వచ్చేసరికి ముగ్గులన్నీ చెరిగిపోయినాయి. గురువారం సాయంత్రమే షాపింగ్ చేసామండి. ఫ్రూట్స్ని, పాలు అవన్నీ తీసుకుని వచ్చేసాము. భవానీలు 7కి వస్తామన్నారండి. కాకపోతే మహాలక్ష్మి అవతారం శుక్రవారం కదా, కొద్దిగా పీఠం దగ్గర పూజలు ఎక్కువ జరుగుతాయి. అందుకని అవన్నీ చూసుకుని వచ్చేసరికి తాంబూలం కూడా తీసుకుని వచ్చారంటే ఇక్కడ 8:15 అయ్యిందండి. మా దొడ్లో అరిటాకులు భవానీలకి అరిటాకుల్లో పెడదామని వెనకాల చెట్టి కోసుకొచ్చి కడిగారని మా వారు, మా చిన్న అబ్బాయిని. మొత్తం ముసురు వచ్చేసరికి వర్షంలోనే వచ్చారు భవానీలంతా. కాళ్ళకి నీళ్లు పోసి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంట్లో 4 ఉన్నామండి. మా అదృష్టం అనుకోవాలి. మా వారు కూడా ఉన్నారు లీవ్ పెట్టుకుని. అందుకు అన్నీ చక్కగా జరిగినాయండి. అందరూ కన్య భవానీలండి. 15 మంది కూడా. అందులో ఒక భవానీ మాత్రం 3వ సంవత్సరం వేసుకున్నట్టున్నారు. పూజా మందిరంలో పూజ చేసేసుకునండి. బయట హాల్లో అరేంజ్ చేసాము. అందరూ కూర్చుని భజన చేస్తారు, చిందు వేస్తారు కదా. అందుకనేసి బయట అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారికి దండ తీసుకొచ్చానండి. 150 రూపాయలు చామంతుల దండ. విడిగా పువ్వులు ఒక 40 రూపాయలు తీసుకొచ్చాను. యాపిల్స్ మీడియం సైజ్ అండి, పెద్దవి కూడా కాదు. 180 చెప్పారు డజను. అలాగే కేజీ, డజన్ కాదు సారీ. కమలాలు కేజీ 80 రూపాయలండి. బత్తాయిలు కూడా 140 ఎంతో చెప్పారు. బత్తాయిలు తీసుకోలేదు, కమలాలు తీసుకున్నాను. 5 లీటర్ల పాలు తీసుకొచ్చాను. పాలు కూడా ఇవ్వాలి కదండి భవానీలకి. వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది కదా అని నేను ఖడ్గమాల, దేవి ఖడ్గమాల స్తోత్రం, మళ్ళీ కనకదార స్తోత్రం చదువుకున్నానండి హాల్లో అమ్మవారి ఫోటో దగ్గర. ఈ లోపు వాళ్ళు వచ్చారు. మా వారేమో కాళ్ళు కడిగారు, మా చిన్న అబ్బాయి ఏమో నీళ్లు పోసాడు, నేను పసుపు రాశాను, మా పెద్ద అబ్బాయి ఏమో బొట్లు పెట్టాడండి భవానీలందరికీ. మా అమ్మగారికి ఫోన్ చేశానండి. ఆవిడ ఊళ్ళో లేరు, పిఠాపురం వెళ్ళారు. అందుకే ఆవిడ రాలేదు. అమ్మాయి మనం ఏం చేస్తాం, అన్ని దగ్గర తెచ్చాం కదా, తీసుకుంటాం పెట్టుకుని అన్ని మొత్తం చికెన్ పళ్ళు చెప్పేద్దాం. जय जय भवानी जननी भवानी जय जय भवानी जननी भवानी जय 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 भवानी जननी भवानी जय
జై జై భవాని జనని భవాని జై జై భవాని జనని భవాని జై 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 100 గారి 100 ఇడ్లీ తెప్పించానండి. 2000 తీసుకున్నారు. చట్నీలు 2 ఇచ్చారు. చింతామణి చట్నీ అంటారు కదా, శనగపిండితో చేస్తారు, బొంబాయి చట్నీ అంటారు దాన్ని. తర్వాత శనగ పప్పుతో అంటే వేపుడు శనగపప్పుతో చేసిన చట్నీ ఒకటి ఇచ్చారు. వేపుడు శనగపప్పుతో చేసిన చట్నీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారండి. అందరికీ చాలా తృప్తిగా పెట్టాము. ఇల్లంతా తిరిగారండి. భజన చాలా బాగా చేశారు. ఇంకా మీకు వీడియోలో కొన్ని రాలేదు, పిల్లలు బయటికి వెళ్ళారు టిఫిన్లు తేవడానికి, అందుకని కొన్ని షూట్ చేయలేదు. నేను కూడా భజనలో ఉండడం వల్ల, మా వారు భజనలో ఉండడం వల్ల తీయలేకపోయాము. ఇంతవరకు తీయగలిగాము. మా హాల్ పెద్దదేనండి, అయినా సరే సరిపోలేదు. వడ్డించడానికి చాలా ఇబ్బంది అయింది. 4 తిరగడానికి వాటరు పాలు ఇవన్నీ సప్లై చేసి మేము వాళ్ళకి ఆకుల ముందు నుంచి నడవడం చాలా ఇబ్బంది అయింది. ఓ పక్కకి సోఫా జరిపేసాం, దివాన్ జరిపేసాం, చైర్స్ జరిపేసాం, అయినా సరే చాలా ఇరికయ్యింది. కానీ చాలా బాగా జరిగిందండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అయితే నెరవేరింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడతో ఫినిష్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. వ్లాగ్స్ చాలా చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నామండి. ఏదో అనుకుంటాం కానీ కష్టమే. వీడియోస్ తీయడం, ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇలా అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఏదో ఉబలాటంగా దిగం కానీ చేయడం, వీడియోస్ తక్కువ వస్తున్నాయి. మీరు అడుగుతున్నారుగా వీడియోస్ తక్కువ వస్తున్నాయని. చాలామంది తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు అనుకోండి, కానీ లేట్ అవుతున్నాయి. మీరందరూ సబ్స్క్రైబర్స్ అయ్యి అందరూ కామెంట్స్ షేర్ చేసుకోండి. ఇంకా ఎక్కువ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను.